చెప్పుకున్నాం అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. నిన్నటి వరకు 7 అట్రిబ్యూట్స్ మనం చెప్పుకున్నాం. ఈరోజు మనము 8వ అట్రిబ్యూట్, 8వ ధర్మము, దేవుని ధర్మము ఇమ్యూటబిలిటీ, నిర్వికారుడు. నిర్వికారుడు అంటే అర్థం ఏంటంటే వికారాలు లేనివాడు అని అర్థం అండి. వికారాలు అంటే మనసు మార్చుకోవడం అని అర్థం. అది తెలుగులో అర్థం. అది నిర్వికారము. సో వికారాలు లేనివాడు. గాడ్ ఈజ్ అన్చేంజబుల్. అన్చేంజబిలిటీ ఆఫ్ గాడ్ అంటాం, లేకపోతే ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్ అని కూడా అంటాం. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. దేవుడు మార్పు లేనటువంటి వాడు. దీనికి ఒక మంచి డెఫినిషన్ ఉంది. వైన్ గ్రూడెమ్ సిస్టమేటిక్ థియాలజీలో నుంచి నేను ఈ యొక్క డెఫినిషన్ని తీసుకున్నాను. ఈయన అంటాడు, మంచి డెఫినిషన్ ఇది. గాడ్ ఈజ్ unchanging in his being, perfections, purposes and promises. Yet God does act and feel emotions, and he acts and feels differently in response to different situations. అంటే దేవుడు తన యొక్క వ్యక్తిత్వములో, ఆయన యొక్క పర్ఫెక్షన్స్ అంటే ఆయన యొక్క క్యారెక్టర్స్, గుణ లక్షణాలు, తన ధర్మాల్లో, అట్రిబ్యూట్స్లో, పర్పసెస్, దేవుని యొక్క ప్రణాళికల్లో, దేవుని యొక్క తన సంకల్పాలలో, అండ్ ప్రామిసెస్, దేవుడు తాను చేసిన వాగ్దానాలలో దేవుడు ఎన్నడూను మారడు. హీఈస్ అన్చేంజింగ్. అయినప్పటికీ కూడా దేవుడు ఆయా సమయాల్లో పరిస్థితులను బట్టి, అంటే మానవుల యొక్క స్థితిగతులను బట్టి దేవుడు తన యొక్క ఫీలింగ్స్లో, అనుభూతులలో రెస్పాండ్ అవుతాడు, స్పందిస్తాడు. రకరకాలుగా దేవుడు స్పందిస్తాడు. సో అది ఇమ్యూటబిలిటీ లేదా నిర్వికారుడు అనే దానికి ఇవ్వబడినటువంటి డెఫినిషన్. వాక్యాలు చూద్దాం. మొదటి మాట చదువుదాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. మలాకీ 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను. యెహోవానైన నేను మార్పు లేని వాడను. సో దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెప్తూ ఉంది. యెహోవా దేవుడు మార్పు లేనివాడు. ఆ తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూశారా? ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు. చంచలత్వం అంటే మార్పు. సో ఆయనలో ఏ మార్పు లేదు. గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదంటే ఇక్కడ పైన ఆయన జ్యోతిర్మయుడు అని ఒక మాట చెప్పినందుకు, వెలుగు ఉన్నప్పుడు, ఈ యొక్క వెలుగు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక జ్యోతి, దాని యొక్క గమనాల వలన నీడలు ఏర్పడతాయి. కానీ దేవునిలో నీడలు ఏర్పడవు, దేవుని వలన నీడలు ఏర్పడవు అని కాస్త ఫిలసాఫికల్గా చెప్తున్నాడు. అంటే దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ గాడ్. దేవునిలో చంచలత్వము అన్నది లేనే లేదు. ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదు. గమనాగమన వలన కలుగు ఛాయ అన్నది లేదు. అంటే మార్పు లేదు అని చాలా నిర్ద్వందంగా యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు.
ఇంకో మాట కూడా చూడండి. ఇప్పుడు దేవునిలో మార్పు లేదు అని మనం అంటున్నప్పుడు ఏ ఏ విషయాలలో మార్పు లేదు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. సామాన్యంగా ఈ రోజుల్లో మరి ముఖ్యంగా హెబ్రీ పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని తీసుకొని యేసు ప్రభు గురించి చెప్పబడిన మాట, నిన్న నేడు రేపు నిరంతరము ఆయన ఏకరీతిగానే ఉన్నాడు అనే వాక్యాన్ని తీసుకొని దే వాంట్ టు అప్లై ఇట్ టు ఎవ్రీథింగ్, ప్రతిదానికి దానిని అన్వయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అసలు ఏ విషయంలో ఆయన మార్పు లేని వాడో అన్నది మనం బాగా అర్థం చేసుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ క్లియర్. యేసు ప్రభు ఏ విషయంలో మార్పు లేని వాడో దేవుని యొక్క వాక్యం చాలా తేటగా చెప్తూ ఉంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10, 11, 12 వచనాలు, నీవు ఏకరీతిగానే ఉన్నావు. అన్నీ మారిపోతాయి, సృష్టి అంతా మారిపోతుంది, దేవుని యొక్క చేతి పనులన్నీ మారిపోతాయి, భూమి మారిపోతుంది, ఆకాశం మారిపోతుంది, ఒక రోజున అవి దేవుడు తీసేస్తాడు. కానీ దేవుడు ఏకరీతిగానే ఉన్నాడు, ఆయనలో మార్పు లేదు. అంటే హీ ఈజ్ అన్చేంజబుల్ ఇన్ హిస్ ఎసెన్షియల్ అట్రిబ్యూట్స్. నీవు ఏకరీతిగానే ఉన్నావంటే దేవుడు మారడు, అంటే దేవుని యొక్క గుణలక్షణాలు మారవు. దేర్ విల్ బి నో చేంజ్ ఆర్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిస్ బీయింగ్ అండ్ ఇన్ హిస్ అట్రిబ్యూట్స్. దేవుని యొక్క వ్యక్తిత్వంలో కానీ, వ్యక్తిగా కానీ, దేవుని యొక్క గుణలక్షణాల్లో కానీ మార్పు ఉండదు. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే, ఆయన ఎప్పుడూ సర్వశక్తిమంతుడే, ఆయన ఎప్పుడూ సర్వజ్ఞానే, ఆయన ఎప్పుడూ సర్వవ్యాపే, ఏదైనా కానివ్వండి, హీ విల్ నాట్ చేంజ్ ఇన్ హిస్ అట్రిబ్యూట్స్. దేవుడు ఇన్ హిస్ ఎసెన్షియల్ అట్రిబ్యూట్స్ అనే మాట చూస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క ధర్మాలలో మార్పు లేనివాడని కీర్తన 102, 25, 26, 27 వచనాలు. సో ద సేమ్ రెఫరెన్స్ కీర్తన 102, 25 నుంచి 27 ఉన్న వచనాల్లో ఉన్న ఈ భాగాన్నే హెబ్రీ గ్రంథకర్త తన గ్రంథంలో కోట్ చేశాడు. అంటే పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా కూడా ఒకే ఒక అంశము చెప్పబడింది. ఏమిటి అంటే ఆయన మార్పు లేడు, తన యొక్క ధర్మాలలో, తన యొక్క యాట్రిబ్యూట్స్లో మార్పు లేనివాడు. రెండవ విషయానికి వస్తాను, అదేమిటంటే తన యొక్క సార్వభౌమత్వ చిత్తములో మార్పు లేనివాడు. గాడ్ ఈజ్ అన్చేంజబుల్ ఇన్ హిస్ డిక్రీటివ్ విల్. ఏమిటది డిక్రీటివ్ విల్ అంటే ఏమిటి? సార్వభౌమత్వ చిత్తము అంటే ఏమిటి? దేవునికి 2 చిత్తాలు ఉన్నాయండి. అంటే దేవుడు 2 మనసులు ఉన్నాడని అర్థం కాదు. ఇన్ రిలేషన్ టు హిస్ క్రియేషన్ ఆర్ ఇన్ రిలేషన్ టు ద మ్యాన్, మానవునికి సంబంధించి. డిక్రేటివ్ విల్ అంటే దేవుడు తన ఒక ప్రణాళిక సిద్ధపరిచాడు, ఆ ప్రణాళిక కొనసాగాల్సిందే, ఆ విషయములో దేవుడు మారడు. కమింగ్ టు ద సెకండ్ విల్, రెండవ చిత్తం ఉందని చెప్పాం. దాన్ని ప్రిసెప్టివ్ విల్ అంటారు. ప్రిసెప్టివ్ విల్ అంటే ప్రిసెప్ట్స్. మనం ఒకవేళ మీరు 119వ కీర్తన చదివితే యూ విల్ కమ్ అక్రాస్ దిస్ వర్డ్, ఇన్ యువర్ ప్రిసెప్ట్స్, యువర్ ప్రిసెప్ట్స్, ఐ లవ్ యువర్ ప్రిసెప్ట్స్, ఐ ఎంజాయ్ యువర్ ప్రిసెప్ట్స్, ఐ ఒబే యువర్ ప్రిసెప్ట్స్ అని ఈ 190వ కీర్తన రాసిన భక్తుడు
మాటి మాటికి మాట. ప్రిసెప్ట్స్ అంటే తెలుగులో నీ చట్టాలు, లేకపోతే నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, అది దాని అర్థం. సో దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఎలాంటివంటే బైలేటరల్, అంటే ద్వైపాక్షికమైనవి. దేవుని యొక్క ఆజ్ఞకు మనము విధేయత చూపించాలి. ఈ విధేయతను బట్టి లేదా మన యొక్క స్పందన దేవుని ఆజ్ఞల పట్ల, అవర్ రెస్పాన్స్ టువర్డ్స్ ద ప్రిసెప్ట్స్ ఆఫ్ గాడ్, అదండి దేవుని యొక్క ఆజ్ఞల పట్ల, చట్టాల పట్ల, శాసనాల పట్ల మానవుని యొక్క స్పందన మీద ఆధారపడి దేవుడు వ్యవహరిస్తున్నాడు. దేవుని ఆజ్ఞకు మనిషి లోబడితే దేవుడు నేను దీవిస్తాను అని చెప్పాడు, దీవిస్తాడు. దేవుడు తన ఆజ్ఞకు లోబడకపోతే మానవుడు నేను శిక్షిస్తాను అని చెప్పాడు, శిక్షిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, ఆయన మార్పు లేనివాడు కదా, ఆశీర్వదించి తీరుతాడు అంటే నో, లేదండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. అదే వ్యక్తిని ఆశీర్వదిస్తాడు, అదే వ్యక్తిని శిక్షిస్తాడు. శిక్షించిన వ్యక్తినే ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించిన వ్యక్తినే శిక్షిస్తాడు, డిపెండింగ్ ఆన్ దట్ పర్సన్స్ రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్స్ ప్రిసెప్ట్స్. దేవుని యొక్క చట్టాల పట్ల అతని యొక్క స్పందన. నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయండి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మీకు, అందరు చెప్పుకునే వాగ్దానం. దేవుడు నిన్ను తలగా ఉంచుదును కానీ తోకగా ఉంచను. అబ్బా, ఇది రాని, ఈ వాగ్దానం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఈ రెఫరెన్స్ ఎక్కడుందో తెలియదు కానీ వాగ్దానం మాత్రం తెలుసు. ఇది ఎక్కడుందో తెలియదు, కొత్త నిబంధన ఉందా పాత నిబంధన ఉందో కూడా తెలియదు, లేదా ఇది నిర్గమలో ఉందా, ఆదికాండములో ఉందా, యెషయా గ్రంథంలో ఉందా, ఎక్కడుందో కూడా తెలియదు. కానీ మొత్తానికి ఇది తెలుసు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి, ఈ వాగ్దానము దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి నిబంధనలలో ఒక భాగంగా ఉంది. ఈ నిబంధన ఏమిటి? ఇట్ ఈస్ కండిషనల్ అండ్ బైలేటరల్, ద్వైపాక్షికమైనది. ఇది కండిషనల్, షరతులతో కూడింది. నువ్వు నా యొక్క ఆజ్ఞలను గైకొని నేను చెప్పినట్లుగా విని ఇవన్నీ కూడా నువ్వు పాటిస్తే, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు పాటిస్తే నువ్వు తలగా ఉంటావు. ఇవన్నీ నువ్వు పాటించకపోతే నిన్ను తగ్గించేస్తాను. చూశారా? అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. అండ్ దే ఆర్ ఆల్ కండిషనల్. నో డౌట్ దేర్ ఆర్ సమ్ ప్రామిసెస్ విచ్ ఆర్ అన్కండిషనల్. అది మనం తర్వాత చూస్తాం కదా. కనుక కీర్తన 33:11 చదువుదాం ఇప్పుడు. చూశారా? యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు, అదే సార్వభౌమత్వ చిత్తము, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఇంకొక క్లారిఫికేషన్ ఇచ్చి ముందుకెళ్తాను. చూడండి, ఇక్కడ సార్వభౌమత్వ చిత్తములో ఆయన ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుతున్నాను. ఏవి జరగవలెనని
నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను ఆ కింద చెప్తూ ఉన్నాడు. సో ఈ పైన చెప్పిన మాట ఏమిటంటే, పేతురు అంటున్నాడు, ఏవి జరగవలెనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెనో నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. అంటే హేరోదు, పిలాతు వీళ్ళు యేసు ప్రభువుకు వ్యతిరేకముగా ఉండాలి అన్నది ఆయన నిర్ణయించాడు, ఆయన సంకల్పించాడు. చూశారండి, మీరు ఏదో ప్రశ్న అడగవచ్చు, వై హిస్ చాయిస్. నిన్న చూసాం, గాడ్ ఈజ్ ఇండిపెండెంట్. దేవుడు సర్వస్వతంత్రుడు. వీ కెనాట్ గివ్ హిమ్ అడ్వైస్ ఆర్ ఐడియా. ఈయన కాకపోతే ఆయన అయ్యుండొచ్చు కదా, ఆయన కాకపోతే ఈయన అయ్యుండొచ్చు కదా. అది మనిషి దగ్గర, దేవుని దగ్గర కాదు. మారవు. ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం చూడండి, 23వ వచనం. ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సో యేసు ప్రభు చనిపోవడం అన్నది దేవుని యొక్క సంకల్పము. నోబడీ కెన్ చేంజ్ ఇట్, ఈవెన్ గాడ్ విల్ నాట్ చేంజ్ ఇట్. ఎందుకంటే దేవుడు తాను ఏమి చేస్తున్నాడో బాగా ఎరిగిన వాడు, ఆయన సర్వజ్ఞాని. సో ఇది మారదు. యేసుప్రభు వారు చనిపోవలసిందే. భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి దేవుడు నిశ్చయించిన, చూశారా, దేవుడు నిశ్చయించిన సంకల్పమును బట్టి అంటూ మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము అని క్రింద పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇంతకుముందు స్లైడ్లో దేవుడు తన యొక్క లక్షణాలలో, ఇన్ హీజ్ అట్రిబ్యూట్స్ హీ ఈజ్ అన్చేంజింగ్ అని చెప్పుకున్నాం. దేవుడు తన యొక్క ధర్మాలలో, గుణలక్షణాలలో మార్పు లేనివాడు అని చెప్పుకున్నాం. ఎస్, అదే వాక్యం చెప్తుంది. ఇప్పుడు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎస్, ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు, దేవుడు నిత్యుడు. సో గాడ్ హ్యాస్ నో డెత్. ఆయన నిత్యుడు, గాడ్ హ్యాస్ నో డెత్. అంతేకాదు, బాగా చూడండి కిందకు ఒకసారి 31వ వచనము, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు. యేసు ప్రభువు కుళ్ళిపోడు. దావీదు కుళ్ళిపోతాడు. లాజరు 3 రోజులు సమాధిలో ఉన్నాడు. ప్రభు పిలిచినప్పుడు బయటకు వచ్చాడు, వాసన కొడుతున్నాడు లాజరు. ఆ బట్టలు ఇప్పేసేయండి అని చెప్పాడు ఆయన. లాజర్ వాజ్ స్టింకింగ్. యేసు ప్రభువు కుళ్ళిపోడు. ఎందుకు? హీ ఈజ్ ఎటర్నల్, దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ఇట్. అందుకని మరణం ఆయనని బంధించి ఉంచుట అసాధ్యము. బట్ గాడ్ ఇన్ హిస్ ప్లాన్, ఆయన చనిపోవడం అనే దేవుని ప్రణాళికలో ఉన్నది కనుక ఆయన చనిపోయాడు. దేవుడు మార్పు లేనివాడు కనుక తన క్యారెక్టర్ విషయంలో మరణం ఆయనను బంధించి ఉంచలేదు. ఆయన తిరిగి లేవవలసిందే. దట్ ఈస్ హౌ గాడ్ ప్లాన్ వర్క్స్. దట్ ఈస్ హౌ గాడ్స్ ఇమ్యూటబిలిటీ వర్క్స్. దేవుని యొక్క నిర్వికార లక్షణం, దేవుని యొక్క అన్చేంజబిలిటీ, దేవుని యొక్క మార్పులేని స్వభావము ఆ రీతిగానే పనిచేస్తూ ఉంది.
దేవుడు నిర్వికారం. తాను చేసిన నిబంధనల పట్ల తన యొక్క విశ్వాస్యతలో మార్పు లేనివాడు. ఇది మూడో విషయం. దేవుడు ఎందులో మార్పు లేనివాడు? మూడో విషయం ఏంటంటే, దేవుడు తన నిబంధనలు చేశాడు. తన నిబంధనలలో పట్ల తాను చూపించే నమ్మకత్వములో ఆయన మార్పు లేడు. ఇన్ హిస్ కవెనెంట్ ఫెయిత్ఫుల్నెస్. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ ఇన్ హిస్ కవెనెంట్ ఫెయిత్ఫుల్నెస్. అంటే దేవుడు తాను ఏ నిబంధనలు అయితే చేశాడో ఆ నిబంధనల పట్ల తాను విశ్వాస్యత చూపుతాను, నేను నమ్మకంగానే ఉంటాను అనే విషయంలో ఆయన మార్పు లేనివాడు. బ్రదర్ దయచేసి చదవండి మీకా 7:19-20 వచనాలు. సో మీకా ఏమంటున్నాడంటే, ఆయన మరలా మన యందు జాలిపడును. ప్రభు కోపం చూపించాడు, మీకాతో చెప్పాడు, అందరు ప్రవక్తలతోనూ ద్వారా మాట్లాడాడు. మిమ్మలను నేను చెదరగొడతాను, నేను మిమ్మలను శిక్షిస్తాను, మీరు చెదిరిపోతారు, మీరు చెరలోకి వెళ్ళిపోతారు అని మీకా ఏమంటున్నాడంటే, ఆయన మరలా జాలి పడతాడు. ఎందుకంటే పూర్వకాలమున మా పితరులైన అబ్రహాము యాకోబులకు నువ్వు ప్రమాణం చేశావు, ఆ ప్రమాణము చేసిన సత్యమును కనుకరమును నీవు అనుగ్రహింతువు. సో లార్డ్, యు ఆర్ ఫెయిత్ఫుల్ టు ద కవెనెంట్ యు మేడ్ విత్ అబ్రహాం, ఐజాక్, జేకబ్. సో అందుకని దేవుడు వాళ్ళని మళ్ళీ వెనక్కి తెచ్చాడు. చూశారా? సో దేవుడు తాను చేసిన నిబంధనల విషయంలో మార్పు లేనివాడుగా ఉంటాడు. మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను. దావీదు ఏమంత మహా మంచివాడేమీ కాదు, మంచివాడే మిగిలిన వాళ్ళతో పోలిస్తే, అంతేకాదు. ఆ తర్వాత పుట్టిన సంతానములో కొద్దిమంది మంచివాళ్ళ రాజులు వచ్చారు, కొద్దిమంది పనికిమాల రాజులు వచ్చారు. ఆయన దేవుడు దావీదుతో నిబంధన చేసినప్పుడు ఏమన్నాడు? సౌలుకు నా కృపను కొట్టివేసినట్లుగా నేను నీకు నా కృపను కొట్టివేయను, సదాకాలము నీ వంశములో ఒకడు సింహాసనం మీద ఉండును. అండ్ గాడ్ వాజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ కవెనెంట్. దేవుడు తన నిబంధనకు ఆయన దానికి విధేయత చూపినవాడుగానే ఉన్నాడు. దాని పట్ల నమ్మకత్వాన్ని చూపినవాడుగానే యేసు ప్రభువు ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూడండి, కీర్తన 89:34-37 చూశారండి. హిస్ కవెనెంట్, దేని మీద ఒట్టు పెట్టుకున్నాడంట, ప్రమాణం నేను ఓత్ తీసుకున్నానంటాడండి. ఒట్టు పెట్టుకున్నాడు దేవుడు. ఇక్కడ ప్రమాణం అంటే ఒట్టు. ప్రమాణం అనేది కాస్త ఇంకొక తెలుగు మాట అంతే. ప్రమాణం చేయి అంటారు కదా, అది ఒట్టు పెట్టుకో. సో దేవుడు తన పరిశుద్ధత మీద ఒట్టేసి చెప్పాడు. ఏమని? నా నిబంధనను నేను రద్దుపరచను. నా నోటి నుండి మాట వెళ్ళింది. ఏమని? దావీదు, సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నీ సింహాసనము స్థిరంగా ఉంటుంది, నీ సంతానము శాశ్వతంగా దాని మీద ఉంటారు అని నేను చెప్పాను. అది నెరవేర్చి తీరుతాను. సో గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ కవెనెంట్స్. ఇందులో ఆయన ఎలాంటి మార్పు లేనివాడు. తరువాత దేవుడు తన ప్రత్యక్షతలో లేదా వాక్యములో మార్పు లేనివాడు. అదండి, హీ విల్ నెవర్ చేంజ్ ఇన్ హిస్ రెవల్యూషన్. అంటే బైబిల్. సో గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ హిస్ రెవల్యూషన్. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ హిస్ రెవల్యూషన్. దేవుడు తన ప్రత్యక్షతలో
అంటే దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత దేవుని వాక్యము. నేను మాటి మాటికి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట. ప్రత్యక్షత అంటే బైబిల్ అండి. ఏమండి, చాలామంది వచ్చి గాడ్ హెజ్ రివీల్డ్ మీ, గాడ్ హెజ్ రివీల్డ్ మీ, గాడ్ హెజ్ రివీల్డ్ మీ. ఆ మాట అర్థం ఏంటో తెలీదు, ఆ మాట డెఫినిషన్ తెలీదు. చూసారా? హీ గేవ్ హిజ్ ఓన్ డెఫినిషన్ టు ద వర్డ్ రెవల్యూషన్ అండ్ హీ విల్ యూజ్ దట్ వర్డ్. అర్థమవుతుందండి ఎంత ప్రమాదం అది. బైబిల్ దానికి ఏ డెఫినేషన్ ఇచ్చింది అన్నది ఇంపార్టెంట్. చూడండి, ప్రత్యక్షత అన్న మాటకు జోషి తన సొంత డెఫినేషన్ ఇచ్చుకున్నాడు, బాగుంది. అలాగే బ్రదర్ వినోద్ కూడా రెవల్యూషన్ అనే మాటకు ఆయన సొంత డెఫినేషన్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి బ్రదర్ వినోద్, దేవుడు నాకు ఒక రెవల్యూషన్ ఇచ్చాడని నేనంటే నేనేమనుకుంటున్నానో అది ఆయన అనుకోవట్లే. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన రెవల్యూషన్ అన్న మాటకు ఆయన తన సొంత అర్థాన్ని కలిగి ఉన్నాడు. దానిలో నేను చెప్పిన మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. డూ అండర్స్టాండ్ దిస్? If we give our own definitions to the scriptures or to the words pertaining to the scriptures, that will lead to chaos. దేవుని వాక్యంలో ఉన్నటువంటి పదాలకు మన సొంత అర్థాలు, మన సొంత డెఫినిషన్స్ ఇచ్చుకుంటే ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసినప్పుడు అర్థాలు మారిపోతాయి. నేను చెప్పింది ఒకటి, మీరు అర్థం చేసుకున్నది ఇంకొకటి అవుతుంది. So we should go back to the Bible to understand a word. ఇక్కడ రెవల్యూషన్, ఆయన వాక్యంలో మార్పు లేనివాడు. తన వాక్యం ఇచ్చాడు, ఇట్ ఈస్ ఫైనల్. చదవండి 14వ అధ్యాయం 4వ వచనం రోమా పత్రిక. చూశారండి, పూర్వకాలమందు వ్రాయబడిన లేఖములన్నీ కూడా మనకు బోధ కలుగుటకై వ్రాయబడి ఉన్నవి. అంటే మన బోధ కొరకు, అంటే మన జీవితము కొరకు, మన కొరకు రాయబడిన లేఖనాలు అవి. సో దేవుడు అంతకు మించి ఇంకేం చెప్పలేదు. దాని అర్థం అదండి. 2 తిమోతి 3:16-17 వచనాలు. ప్రయోజనకరమై ఉన్నది దైవావేశము వలన కలిగిన లేఖనాలు అదండి. సో మనకు కావలసినవి లేఖనాల్లో ఉన్నాయి. మనకి ఎంత అవసరమో, ఏమేం కావాలని దేవుడు కోరుకున్నాడో ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి అందు శిక్ష చేయడానికి, వీటన్నిటికీ ఉపదేశించడానికి, వీటన్నిటికీ ఈ 4 కావాలి. ఈ 4 కొరకు అవసరమైనవన్నీ కూడా దేవుడు సిద్ధంగా ఇచ్చాడు. సో గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ హిజ్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని మార్చడు. వాక్యంలో ఉన్నదానికి భిన్నంగా ఆయన ప్రవర్తించడు. వాక్యంలో చెప్పబడిన దానికి భిన్నంగా ఆయన ఇంకొక కొత్త మాట చెప్పడు, కొత్త విషయం చెప్పడు. మెనీ ఆర్ బిలీవింగ్ ఇన్ ఎక్స్ట్రా స్క్రిప్చురల్ రెవల్యూషన్స్ అంటారు. అంటే వాక్యములో లేని బయట దేవుడు నాకు బయలుపరిచాడు అని చాలామంది బుక్స్ మీద బుక్స్ రాసి పడేస్తున్నారండి. ఏమండి, ఒక ఆయన రాశాడు ద పిక్నిక్ టు హెల్ అంట బుక్ పేరు. పిక్నిక్ టు హెల్. హెల్కి ఎవడన్నా పిక్నిక్ పోతాడు సార్? హెవెన్కి ఏమైనా పిక్నిక్ పోతా అంటే బాగుండేదేమో. దేవుడు ఆయన చనిపోయాడంట, నరకానికి పిక్నిక్ వెళ్ళాడంట. చూసేసి వచ్చి నరకం మీద ఒక బుక్ రాశాడు. బైబిల్లో ఏ విషయం లేవోయి అక్కడంట. డియోడరెంట్ స్ప్రే చేసుకున్నాడంట భూమి మీద ఒకడు. అందుకని నరకంలోనంట వాడికి యాసిడ్ స్ప్రే చేస్తున్నారంట. వాట్ కెన్ వి సే? ఏమండి, ఇది తెలుగులో ఎన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిపోయి, అబ్బా నరకం అంటే భలే భయపెట్టి వచ్చే మనుషుల్ని, భయపడితే యేసుప్రభు దగ్గరికి వస్తారు. బైబిల్లో నరకము వర్ణించబడనంత ఎక్కువగా ఆయన వర్ణించేశాడు నరకాన్ని. ఏమన్నాడంటే ఇట్ ఈస్ దేవుడు నాకు బయలుపరిచాడు. ఎవడు పడితే వాడు వచ్చి దేవుడు నాకు బయలుపరిచాడని ఒక బుక్ రాస్తే వై షుడ్ వి బై ఇట్? ఏమండి, దాన్ని ఎందుకు మనం సంబడి కమ్స్ అండ్ సేస్ గాడ్ టోల్డ్ ఇట్, ఈజ్ ఆల్రెడీ టోల్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ ఇట్, ముందు దీనికి లోబడవయ్యా. నేను చాలా ఏళ్ల కిందట
ఒక దగ్గర మీటింగ్స్కి వెళ్ళి స్వార్థ చెప్పి వచ్చేటప్పుడు ఆ మీటింగ్స్కి అటెండ్ అయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ట్రైన్లో. మీటింగ్స్ పెట్టించిన వాళ్ళ బంధువులు వాళ్ళు అంటున్నారు, అన్న ఆమె బ్యాప్టిజం పొందట్లేదు, మారుమనసు పొందానంటుంది, ఒకసారి మాట్లాడండి అన్నారు. సిస్టర్ మీరు బాప్తిజం పొందారంటే ఏముందో తెలుసా? బ్రదర్, దేవుడు మాట్లాడతాడు కదా, బాప్తిజం తీసుకో అని నాతో మాట్లాడిన తర్వాతనే నేను బాప్తిజం పొందుతాను. మరి ఇందులో చెప్పింది ఏంటంట? బైబిల్లో చెప్పింది ఏంటంట? గాడ్ విల్ నాట్ చేంజ్ ఇన్ హిజ్ రెవల్యూషన్, ఇన్ హిజ్ స్క్రిప్చర్స్. ఓకే, ఇప్పుడు మీకు మనసులో కొన్ని వచనాలు మెదులుతూ ఉంటాయి, కొన్ని వచనాలు మీకు మనసులో మెదులుతూ ఉంటాయి. దేవుడు మార్పు లేని వాడైనప్పుడు, ఆయన పశ్చాత్తాప పడడు అని వాక్యంలో ఉన్నప్పుడు, ఏమండి నా కొన్ని వాక్యాలు నేను చదివి వినిపిస్తాను. ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయం, ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. 1 సమూయేలు గ్రంథము 15:4వ వచనం, 10వ వచనం. అప్పుడు యెహోవా వాక్కు సౌలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అతను రాజుగా ఉంచినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. మరి దేవుడు పశ్చాత్తాపపడడు. హీ విల్ నాట్ చేంజ్, హీ విల్ నాట్ రిపెంట్. దేవుడు మార్పు లేనివాడు కదా, మరి ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? చూడండి, ఇది ఈ 2 వచనాలు దేవుడు మారాడని కానీ, లేకపోతే దేవుడు నేను చేసింది తప్పని కానీ అంటం లేదు. గాడ్ ఈజ్ రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్ just like we respond. God is responding with a feeling towards the situation. నరులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపపడెను అని నరులను భూమి మీద నుంచి తీసివేయలేదు. అంటే ఆయన ఇట్ ఈస్ అ డీప్ సారో. దాని అర్థం ఏంటంటే అండి, ఇట్ ఈస్ డీప్ సారో. ఈజ్ అ డీప్ సారో, దాని అర్థం అది. అంతే తప్ప దేవుడు పశ్చాత్తాపడ్డాడు అంటే దేవుడు మారాడు కదా, దేవుడు తాను తప్పు చేశానని తెలుసుకున్నాడు కదా, కాదు. పశ్చాత్తాపము అనేది తప్పును దిద్దుకునే విషయం కాదు దేవుని విషయంలో ఈ మాట. యాక్చువల్గా పశ్చాత్తాపము అనే మాట కన్నా గాడ్ చేంజ్డ్ హిజ్ మైండ్, దేవుడు దుఃఖపడెను, దేవుడు బాధపడెను, ఏమండి ఇలాంటి మాటలు చాలా అప్రాప్రియేట్. ఎందుకంటే హెబ్రీ భాషలో వాడబడినటువంటి మాట ఇలాంటి అర్థాలన్నీ ఇస్తుంది. సో ఇది దేవుడు డీప్ సారో, సౌలుకు రాజ్యాన్ని ఇచ్చినందుకు డీప్ సారో, పశ్చాత్తాపడ్డం అంటే అయ్యో నేను తప్పు చేశానని అంటం లేదు దేవుడు. సౌలు తన మాటలకు అవిధేయుడుగా ఉన్నందుకు ఏమండి దేవుడు చాలా దుఃఖపడ్డాడు. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. అంతే తప్ప ఇక్కడ దేవుడు పశ్చాత్తాపడ్డాడు అని మనము అర్థం చేసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు నేను నిర్గమకాండము 32వ అధ్యాయానికి వెళ్తున్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు చూడండి. 9 నుంచి 14 వచనాలు మనం చదివితే, పైన వచనాలు చదివితే, అహరోను ఒక దూడ తయారు చేశాడు. వాళ్ళందరూ బంగారం తెచ్చారు, దూడ తయారు చేశారు. అప్పుడు
ఇక్కడ వాళ్ళు 8వ వచనంలో, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన ఇదే అని దూడకు చెప్పుకొని దూడకు పూజ చేస్తున్నారు. మరియు యెహోవా ఇట్లా నేను 9వ వచనం, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే అప్పుడు ప్రార్థన చేశాడు. అయ్యో దేవా, నశింపచేయొద్దు అని ప్రార్థన చేశాడు. 14వ వచనం, అంతటా యెహోవా తాను ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే అప్పుడే మారిపోయాడు దేవుడు. కీడు చేస్తానని చెప్పడం ఏంటి? ఆయన నోట్ల నుంచి మాట బయటకు వచ్చింది. కీడు చేయకుండా అయ్యో కీడు చేస్తానన్నందుకు సంతాపపడెను, ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. హౌ డు వి అండర్స్టాండ్ దిస్? ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి మాత్రం షూర్, దేవుడు మార్పు లేనివాడు. దీన్ని బట్టి దేవుడు మార్పు గలవాడు అని చెప్పి అనడానికి వీల్లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇట్ ఈస్ సింప్లీ గాడ్ పోస్ట్ పోన్డ్ హిస్ జడ్జిమెంట్. దేవుడు తన ప్రణాళికలో ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రము దాటినటువంటి 20 ఏళ్ల కంటే పైబడిన ఆ పురాతన తరము, ఆ 6 లక్షల మంది అరణ్యములోనే రాలిపోవాలి. వాళ్ళు కనానులోనికి ప్రవేశించరు, ఒక కాలేబు యెహోషువలు తప్ప. ఈ రాలిపోయిన వాళ్ళల్లో అహరోను ఉన్నాడు, ఏమండి మిరియం ఉన్నది, ఏమండి ఇంకా చాలామంది 70 మంది ఆయనతో పాటు దేవుడు ఆత్మనుంచిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఓన్లీ థింగ్, దేవుడు నేను ఇమీడియట్గా చంపేస్తానన్నాడు. అంటే నది దాటించగానే, సముద్రం దాటించగానే చంపేస్తే అని మోషే యొక్క ప్రార్థన. సో హియర్ వన్ థింగ్ అండి, దేవుడు మోషే యొక్క ప్రార్థనకు విలువిచ్చాడు, కానీ తన జడ్జిమెంట్లో మార్పు లేదు. అదే సమయంలో మోషే యొక్క ప్రార్థన విని వాళ్ళు 40 ఏళ్ళు, అంటే దేర్ లైఫ్ వాస్ ఎక్స్టెండెడ్. సో ఇక్కడ సంతాపపడనంటే కీడు చేయడం మానేశాడని అర్థం, అంతే తప్ప. అంటే ఇదేంటి, ఏ డీపర్, అంటే ఒక రకమైన లోతైనటువంటి నిర్ణయాన్ని దేవుడు చేశాడు. అందుకే మనము మొట్టమొదట దీనికి డెఫినిషన్ చెప్పుకున్నప్పుడు, హీ విల్ రెస్పాండ్ టు ద డిఫరెంట్ సిచ్యువేషన్స్ డిఫరెంట్లీ. సమ్టైమ్స్ హీ రెస్పాండ్స్ విత్ యాంగర్, సమ్టైమ్స్ హీ రెస్పాండ్స్ విత్ గ్రేస్. సో హియర్ ద ప్రేయర్. అబ్రహాం దగ్గర కూడా నేను సొదొమను నాశనం చేస్తానన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, ప్రభువా 20 ఉంటే వదిలేస్తావా, 40 ఉంటే వదిలేస్తావా, 50 ఉంటే వదిలేస్తావా, 10 ఉంటే వదిలేస్తావా? ఓకే ఓకే అంటే దేవుడు మార్చుకుంటూ వస్తున్నాడా? దేవుడు అబ్రహాముకి విలువ ఇచ్చాడు, దాని అర్థం దేవుడు మారాడని కాదు. సో అబ్రహాముకి విలువ ఇచ్చాడు, లోతును బయటికి తెచ్చాడు. దేవుడు తన తీర్పును మానలేదు, సొదొమ గొమొర్రాను నాశనము చేసి తీరాడు. చూశారండి? మరొక మాట, యోనా విషయం 3వ అధ్యాయం, యోనా గ్రంథము 3వ అధ్యాయం. జోనా చాప్టర్ 3 verse 4. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంతయు సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా. చూశారా? 10వ వచనం. అందుకు యెహోవా 3వ అధ్యాయం 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడుతన నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేదునని తాను చేసిన కీడు చెయ్యక మానెను. దేవుడు పశ్చాత్తాపడ్డా?
దాని అర్థం అది కాదండి. దాని అర్థం అది కాదు. ఇక్కడ ఇట్ ఈజ్ ఎ వార్నింగ్. వార్నింగ్ ఏంటంటే, మీరు చెడ్డవారు కనుక నేను మిమ్మల్ని శిక్షించాలనుకుని నిర్ణయించుకున్నాను. సో దిస్ ఇన్క్లూడ్స్, మీరు పశ్చాత్తాపడితే నేను శిక్షించను అన్నది ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నది. అందుకే దాన్ని యోనా గుర్తించాడు. యోనా దానిని గుర్తించాడండి. దేవుడిచ్చినటువంటి ఈ వార్నింగ్లో వాళ్ళు పశ్చాత్తాపడితే క్షమిస్తాడు దేవుడు అనే విషయం కూడా అందులో ఇమిడి ఉంది అని ఈ నినివే రాజు గుర్తించాడు. బాగా నినివే రాజు గుర్తించాడు. అందుకే పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు? పశ్చాత్తాపడితే క్షమిస్తాడు అని నినివే రాజు గుర్తించాడు. అయ్యో దేవుడు చెప్పాడు కదా, ఇక మా పని అయిపోయిందని చెప్పి అనుకోలేదండి. సో హియర్ దేవుడు ఇచ్చిన వార్నింగ్లో ఇది అంతర్లీనంగా ఇమిడి ఉంది. ఏంటది? మీరు పశ్చాత్తాపడితే నేను మిమ్మల్ని క్షమిస్తాను అన్నది కూడా అందులో ఉంది. అందుకే యోనా అంటాడు చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నేను నా దేశం అందుండగా ఇట్లా జరుగునని అనుకుంటుని కదా. చూశారా? ఇట్లా జరుగుతుందని నేను అనుకుంటుని కదా. అందువల్లనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. సో ఏమండి, ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్. ఒక అన్యరాజు దాన్ని గుర్తించగలిగాడు, ప్రాఫెట్ కూడా దాన్ని గుర్తించగలిగాడు. సో దేవుడు పశ్చాత్తాపడడు, దేవుడిలో మార్పు లేదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో ఐ విల్ స్టాప్ దిస్ హియర్. ఇది ఒకటే సరిపోతుంది, ఈ రోజుకి టైం అయిపోయింది.